brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వరుణుడు వీర విహారం చేశాడనే చెప్పాలి. సింగిల్ నైట్ లో చితక్కొట్టేశాడు. కొన్ని గంటల్లోనే భాగ్యనగరాన్ని బెంబేలెత్తించేశాడు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు కనబడట్లేదు. లోతట్టు ప్రాంతాల జాడ తెలియట్లేదు. ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలో సైతం వానలు దంచి కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా రెయిన్ పెయిన్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ముంబైనైతే ముంచెత్తుతున్నాయి వర్షాలు. దక్షిణ తెలంగాణలో విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, అమీర్పేటలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, బీహెచ్ఎల్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అలాగే కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్, సూరారం, షాపూర్ నగర్, చింతల్, గాజుల్ రామారంలోనూ వర్షం గట్టిగానే పడింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం. ఇక తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ఇవాళ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది అయ్యింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో సముద్రం ముందుకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా వానలు వణికిస్తున్నాయి. ముంబై, తమిళనాడు, శ్రీనగర్, భోపాల్, చెన్నైలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఇప్పటికే పలు చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మరీ ముఖ్యంగా భారీ వర్షాలకి ముంబైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముంబై శివారులోని పనవేల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. కుంభవృష్టితో కాలనీల్లో బోట్లేసుకుని రెస్క్యూ చేస్తున్నారు. మొత్తంగా నైరుతి రుతుపవనాలు రయ్యమంటూ ముందే దూకేయడంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి.